మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై చాలా తీవ్రమైన విమర్శ చేశారు. మరీ ముఖ్యంగా 10 మెడికల్ కళాశాలలను ప్రైవేట్కి అప్పగించడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. తాను మొదలుపెట్టిన 17 మెడికల్ కళాశాలల నిర్మాణంలో 5 ఆయన పూర్తి చేశారు. 1-2 తప్ప మిగిలిన పునాదులు దాటి బిల్డింగు స్ట్రక్చర్లు కూడా వచ్చేసాయి. వాటిని ఫినిష్ చేసి క్లాసులు ప్రారంభించుకోవచ్చు అనేది ఆయన అభిప్రాయం. అయితే ఈ వ్యాఖ్య చేస్తూ ఆయన ఒక తీవ్రమైన హెచ్చరిక కూడా చేశారు. ప్రైవేట్లో ఎవరు కూడా బిడ్డింగుల్లో పాల్గొవద్దు, టెండర్లో పాల్గొవద్దు. పాల్గొంటే కూడా మన ప్రభుత్వం వచ్చేస్తే వాటిని మళ్ళీ వెనక్కి తీసుకుంటాం కాబట్టి ఎవరు పాల్గొనవద్దు అని చెప్పి ఆయన గట్టి హెచ్చరిక జారీ చేశారు. బహుశా ఇది జరిగితే మాత్రం ఖచ్చితంగా ఎవరు బిడ్డింగులో పాల్గొనే అవకాశాలు కనిపించవు, బిడ్డింగుల్లోకి రారు. ఎట్లాగో 2029లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు అనేది చర్చ మొదలైంది కాబట్టి ప్రజలు అలా మాట్లాడుకుంటున్నారు. కాబట్టి కూటమి ప్రభుత్వం పూర్తిగా ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందని ప్రజలు ఇప్పటికే చర్చ చేస్తున్నారు. కాబట్టి ఎవరు టెండర్లో పాల్గొనకపోవచ్చు. తెలుగుదేశం అభిమానులు లేకపోతే అభిమానం ఉన్నటువంటి కాంట్రాక్టర్లు వాళ్ళు ఎవరైనా వస్తే వస్తారేమో కానీ మిగిలిన వాళ్ళు ఎవరు రాకపోవచ్చు. ఇది ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వానికి గట్టి దెబ్బే అవుతుంది. ఇది ఒక సవాలే అవుతుంది. ఈ జగన్మోహన్ రెడ్డి విసిరిన సవాల్ని అధిగమించి 10 మెడికల్ కళాశాలను పీపీపీ మోడ్లో, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లో ప్రైవేటు సంస్థలకు అప్పచెప్పాలి. అది కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సో ఈ నిర్ణయం తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన హెచ్చరిక ఖచ్చితంగా కాంట్రాక్టర్లకి లేదా ఆశావహులకి వాళ్ళకి తెలుస్తుంది. ఖచ్చితంగా వాళ్ళు కూడా చూస్తారు, దాన్ని వింటారు. ఆయన స్వరం పెంచి మరీ హెచ్చరిక చేశారు, ఎవరు టెండర్లలో పాల్గొనవద్దు అని. మరి ఇప్పుడు చూడాలి మనం ఈ ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుంది ఈ అంశంలో అనేది. మెడికల్ కళాశాలను ప్రైవేట్కి అప్పగిస్తుందా, సక్సెస్ఫుల్గా ఆ పని పూర్తి చేస్తుందా లేదా అనేది. నిజానికి మెడికల్ కళాశాలలు పెద్ద ఎసెట్ రాష్ట్రానికి. 17 మెడికల్ కళాశాలలు చాలా పెద్ద ఎసెట్. సంపద సృష్టి అంటే అదే. అలాంటి భవనాలు, అలాంటి విద్యా సంస్థలు, ఆసుపత్రులు రావడమే రాష్ట్రానికి సంపద సృష్టి. 11 మెడికల్ కళాశాలలు ఉండేవి రాష్ట్రంలో విభజన జరిగే నాటికి ప్రభుత్వ అధీనంలో. అది ఇప్పుడు 16కి వెళ్ళింది. ఆ 17 కూడా వస్తే మరి 25, 26 అవుతాయి. అవి ఈ 1-2 కళాశాలల్లో పునాదుల్లో ఉన్న వాటిని మాత్రమే చూపిస్తున్నారు కూటమి నాయకులు. అవి చూపించి ఇదే కళాశాలలో జగన్ కట్టిన కళాశాలలు అంటున్నారు. కానీ పులివెందులో కానీ, పాడేరులో కానీ, మార్కాపురంలో కానీ పూర్తయిపోయినటువంటి మెడికల్ కళాశాలను వాళ్ళు చూపించట్లేదు. అవే నిన్న జగన్మోహన్ రెడ్డి చూపించారు. ఆ భవనాలన్నీ కూడా నిన్న తను మీడియా కాన్ఫరెన్స్లో చూపించి ప్రభుత్వానికి సవాలు విసిరారు. ప్రభుత్వానికే కాదు, కాంట్రాక్టర్లకు కూడా ఒక సవాలు విసిరారు. ఆ సవాలు ఎలా తీసుకుంటారు, ఆ సవాలును అధిగమించి కూటమి ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుంది అనేది చూడాలి. జగన్మోహన్ రెడ్డికి ఉన్న కమిట్మెంటు మెడికల్ కాలేజీల మీద, వాటిని పూర్తి చేయాలి, అవి ప్రభుత్వ అధీనంలోనే ఉండాలి అన్నటువంటి కమిట్మెంట్ని ఆయన వదులుకోరు. బహుశా ఈ కూటమి ప్రభుత్వం ఇంకో అడుగు ముందుకేస్తే రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తాను అని కూడా చెప్పారు ఆయన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్నాలు చేస్తుంది. తను కూడా చాలా చోట్ల ధర్నాల్లో లేకపోతే ర్యాలీల్లో పాల్గొంటానని చెప్పారు. రాష్ట్రంలో ఉండే ఇతర పార్టీలను, ముఖ్యంగా వామపక్ష పార్టీలను కూడా ఆయన ఆహ్వానించారు ఈ పోరాటం చేయాలని. చూడాలి ఈ ప్రభుత్వం తన ఆలోచనతో ఎలా ముందుకెళ్తుంది. ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
మెడికల్ కళాశాలలు ప్రైవేటు పరం కానికుండా ఎలా ఆపగలుగుతుంది అనేది మనం చూడాల్సి ఉంది.